రకంగా ప్రజలు భయపడాలని అనుకోవచ్చా, లేదంటే ప్రజలు సంసిద్ధంగా ఉండాలి, ఏదైనా జరగచ్చు, ఎప్పుడైనా కూడా సిద్ధంగా ఉండాలి, భయపడకూడదు, ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సామాన్య పౌరులు కూడా సంసిద్ధంగా ఉండాలి అనేటువంటి ఒక మెసేజ్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందనుకోవచ్చా ఈ ప్రకటన ద్వారా? తప్పకుండా సార్. మన దగ్గర ఉన్న ఒక పెద్ద బలం అనేది అంటే పౌర వ్యవస్థ. మన దగ్గర ఉన్న వాళ్ళు సిటిజన్ పవర్, యూత్ పవర్. మనం పానిక్ లేకుండా, భయాందోళనలు లేకుండా, గందరగోళం సృష్టించకుండా మన పనులు మనం చేసుకోగలము. ఎయిర్ రైడ్ సమయంలో కానీ, ఎయిర్ రైడ్ తర్వాత కానీ, బ్లాక్అవుట్ మెజర్స్ కానీ, కరెంటు ఉన్నా కానీ లేకపోయినా కానీ మేము నార్మల్ దైనందిక జీవనం గడపగలము అనే ఒక ప్రణాళిక సిద్ధం చేయడం, దాన్ని ప్రాక్టీస్ చేయడం అనేది దేశ భద్రత ద్వారా చాలా మంచిది, అవసరం కూడా. బెటర్ లేట్ దాన్ నెవర్. సో ఇప్పుడు ఒకవేళ ఎయిర్ స్ట్రైక్స్ జరిగితే, అంటే ఒక రకంగా ఎయిర్ రైడ్స్ జరిగితే కేవలం సరిహద్దు ప్రాంతాల్లోనేనా, లేదంటే మిగిలినటువంటి రాష్ట్రాలకు కూడా ఈ ఎయిర్ రైడ్స్ జరిగేటువంటి ప్రమాదం ఉందంటారా? మీరు వింగ్ కమాండర్ గా ఎయిర్ ఫోర్స్ లో పనిచేశారు కాబట్టి దాని గురించి కొంచెం సామాన్య ప్రజలు కూడా అర్థమయ్యే విధంగా చెప్పగలరు.